నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 26వ తారీఖు జూలై నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు పుష్యమి కార్తె. రేపు శ్రావణ మాస శుక్లపక్ష విధియ తిథి రాత్రి 10:41 వరకు, తదుపరి తదియ తిథి. ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 3:52 వరకు, తదుపరి మఖా నక్షత్రం. వ్యతిపాత యోగం రాత్రి 4:06 వరకు, తదుపరి వర్యన యోగం. బాలవ కరణం ఉదయం 10:57 వరకు, కౌలవ కరణం రాత్రి 10:41 వరకు, తదుపరి తైతల కరణం ఉంటాయి. సూర్యుడు కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం 2వ పాదంలో రాత్రి 4:51 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం 3:52 వరకు, తదుపరి సింహరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం తెల్లవారుజామున 4:44 నుండి 6:19 వరకు, మరలా రాత్రి 4:07 నుండి 5:45 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:16 నుండి 3:52 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:54 సూర్యాస్తమయం సాయంత్రం 6:52 చంద్రోదయం ఉదయం 7:08 చంద్రాస్తమయం రాత్రి 8:15 అభిజిత్ ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:54 నుండి 7:37 వరకు. రాహుకాలం ఉదయం 9:08 నుండి 10:45 వరకు. గుళిక కాలం ఉదయం 5:54 నుండి 7:31 వరకు. యమగండం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:37 వరకు. రేపు బలభద్ర జయంతి. పూరి జగన్నాథ సాంప్రదాయంలో ప్రధాన ముగ్గురు మూర్తులలో బలభద్రుడు ఒకరు. మాస శూన్య తిథి ఇవాళ రాత్రి 11:22 నుండి రేపు రాత్రి 10:41 వరకు, మరలా రేపు రాత్రి 10:41 నుండి ఎల్లుండి రాత్రి 10:41 వరకు ఉంటుంది. శ్రావణ మాసంలో వచ్చే విధియా తిథి తదియా తిథులను మాస శూన్య తిథులు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకార్కల దోషం రేపు మధ్యాహ్నం 3:52 నుండి రాత్రి 4:06 వరకు ఉంటుంది. వ్యతిపాత యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం పుష్యమి నక్షత్రంలోనూ చంద్రుడు మఖా నక్షత్రంలోనూ సంచరించే సమయంలో ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.